कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् ఓం శ్రీకృష్ణ సద్గురవే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత శ్లోకపారాయణ అథ అష్టాదశాధ్యాయః మోక్ష సన్యాస యోగః. 56వ శ్లోకం. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం. పద విభజన. సర్వకర్మాణి అపి సదా కుర్వాణః మత్ వ్యపాశ్రయః మత్ ప్రసాదాత్ ఆప్నోతి శాశ్వతం పదం అవ్యయం. తాత్పర్యం: ఎల్లప్పుడూ సమస్త కర్మలను చేస్తున్నవాడైనప్పటికీ నన్ను మాత్రమే ఆశ్రయించినవాడు నా అనుగ్రహం వలన నాశరహితమైన శాశ్వత మోక్ష పదవిని పొందుతున్నాడు. తన కర్తవ్య కర్మల్ని అన్నింటినీ ఎప్పుడూ శ్రద్ధగా చేయడంతో పాటు భగవంతుడినే ఆశ్రయంగా చేసుకున్నప్పుడు ఆ భగవంతుడి ప్రసాదం వల్ల ఏ భక్తుడైనా సరే శాశ్వతమో అవ్యయమో అయిన స్థితిని పొందుతాడు అంటున్నాడు భగవానుడు ఈ శ్లోకంలో. అంటే ఇతర ఆశ్రయాలన్నింటినీ పక్కన పెట్టేయాలి. అలా పెట్టేసి ఆత్మనే ఆశ్రయంగా చేసుకోవాలి. అలా చేసుకున్నవాడే అసలైన భక్తుడు. సంఘాన్ని విడిచిపెట్టాలి. తన ప్రయత్నాలకు రావాల్సినటువంటి ఫలాల మీద ఆసక్తిని కూడా వదిలిపెట్టేయాలి. ఆ తర్వాత అతడు తనని ఆత్మలో కలిపి ఉంచే యోగ కర్మల్ని, కర్తవ్య కర్మల్ని భగవంతుడిని సంతోషపెట్టడానికే చెయ్యాలి. పూజ చేసే ముందు సంకల్పాన్ని చెప్పుకుంటూ భగవత్ ప్రీత్యర్థం అంటాం కదా, అలా ఏ పని చేసినా భగవంతుడి ప్రీతి కోసమే చేస్తున్నాను అని అనుకోవాలి. అలాంటప్పుడు అసలు చెడ్డ పనులు చేయరు కదా. ఆ కర్మయోగి తన ఈ స్థిర భక్తితో నేను అయిపోతున్నాడు అంటే భగవంతుడే అయిపోతున్నాడు. ఈ నేను అనేది ఆత్మ అని కదా చెప్తున్నాడు భగవానుడు. కాబట్టి ఆత్మకి నేనుకి ఇంకా తేడా లేదు. రమణులు వారు చెప్పినట్టు నేను అనేది ఏంటో తెలుసుకోని అంటున్నాడు. నేనంటే పరమాత్మే అన్నమాట. ఆ పరమాత్మ నుంచే మనం వచ్చాం కాబట్టి ఆ పరమాత్మ అంశ మనలో ఉంది. నేను అని చెప్పేటప్పుడు కూడా మనం ఎక్కడ పెట్టుకుని చెప్తాం చేతిని? నేను అన్నప్పుడు అక్కడే వడ్ల గింజ మీద ఒక టిప్పు ఉన్నట్లుగా అక్కడ ఉంటాడట భగవంతుడు. ఆ ప్రాణశక్తి అక్కడ ఉంటుంది. అక్కడి నుంచి మొత్తం శరీరం అంతా వ్యాపిస్తుంది. కనుక తానే ఆత్మ అయిపోతాడు. ఎవరిని పదే పదే అర్చిస్తారో వాళ్ళలాగానే యువతల వాళ్ళు కూడా అయిపోతారు. కాబట్టి ఆత్మను అర్చించి తాను ఆత్మగా అయిపోతాడు. ఎలా అర్చిస్తాడు? అతడు స్వకర్మలను చేయడం అనే నిర్మలమైన పుష్పాలతో అర్చిస్తాడట నేనుని. ఆ పూజ వల్ల దొరికే ప్రసాదంతో అతనికి జ్ఞాననిష్ట అనే లాభం దొరుకుతుంది. ఏం చేసినా ఎందుకు చేయాలి అని అనుకుంటాం కదా, ఇప్పుడు ఏం దొరుకుతుందంటే జ్ఞాననిష్ట. ఆ నిష్ట దొరికితే సరిపోతుంది. మనకి ఏదో వచ్చి పడక్కర్లేదు. మనకి ఆ జ్ఞాననిష్టతో అతని భక్తికి పరమాత్మ లభిస్తుంది. ఆ పరమ భక్తి వల్ల శాంతి దొరుకుతుంది. గంగతో సంబంధం ఏర్పడడంతో దారిలోని మురికి నీటి ప్రవాహము, ఇతర నదీ ప్రవాహాలు అన్నీ కలిసి ఒకటిగా అయిపోయినట్టుగా ఆత్మజ్ఞానం కలిగి ప్రశాంతి లభించగానే శుభకర్మలు అశుభకర్మలు రెండూ కూడా ఒకే రూపం అయిపోతాయి. సూర్యద్వీపంలో ప్రవేశించనంత వరకు రాత్రి పగలు అనే ద్వంద్వాలు అనిపిస్తాయి. తీరా ప్రవేశించగానే అంతా వెలుగే. చీకటి అనేది అసలు మచ్చుకు కూడా అక్కడ కనబడదు. అంతా వెలుగు. ముక్తికి ఒక 3 కావాలి.
అవేంటంటే, ఒకటి భక్తితోనూ శ్రద్ధతోనూ యోగ కర్మల్ని, కర్తవ్య కర్మల్ని చేయాలి. రెండోది ఏంటంటే గురువు చేసే సాయం అది. మూడవది భగవంతుడి ప్రసాదము, అనుగ్రహమును. సాధకుడు ఎంత గొప్పగా ప్రయత్నం చేసినా అది ఒక 25% మాత్రమే. మరో 25% గురువు గారి దీవెన వల్ల ఫలిస్తుంది. తత్తిమ సగభాగం పూర్తిగా భగవంతుడి అనుగ్రహమే. దీనిని బట్టి మనం ఏదో పెద్ద గొప్ప భక్తులమని, పూజలు ఏవో చేసేస్తున్నామని, సాధనలు ఏవో చేసేస్తున్నామని అనుకోవాల్సిన అవసరమే లేదు. మనం చేసేది అతి తక్కువ. గురుకృప, భగవద్ అనుగ్రహమే ఎక్కువ. ముక్తికి కావలసిన ఆధ్యాత్మిక ప్రవర్తనలనన్నింటినీ భక్తుడు సజావుగా నెరవేర్చాడా లేదా అని నిర్ణయించేది ఎవరు అంటే ఏకైక న్యాయమూర్తి భగవంతుడే. తన అనుగ్రహం ప్రయత్నం చేసి గురువు సాయాన్ని పొంది ఇంకా నాకు ముక్తి రాలేదే అని భక్తుడు గింజుకుంటే ఆ ముక్తి రాదు. ఇది చెయ్యగానే అది వచ్చేసేయాలి అనే నియమము ఇక్కడ ఎంత మాత్రమూ చెల్లదు. అన్నీ సమకూరినప్పటికీ భగవంతుడికి పూర్తిగా అన్నింటినీ సమర్పించగలిగే ప్రేమే కొరవైతే అతని అనుగ్రహాన్ని పొందడం జరగదు. భగవంతుడి ప్రేమ రూపమే మనిషి. ఆ ప్రేమని ఏ షరతులు లేకుండా అతడు తిరిగి ప్రకటించగలగాలి. భగవంతుడిగా అవడానికి అతడు తన గుణ సంబంధమైన మనిషి తత్వాన్ని వదిలిపెట్టి ఆ భగవంతుడిలో కలవాలి. దానికి అతన్నే ఏకైకమైన ఆశ్రయంగా చూసుకోవాలి. ఇతర ఆశ్రయాలన్నింటినీ విడిచిపెట్టేయాలి. భగవంతుణ్ణి తప్ప వేరే వాళ్ళని శరణు కోరడము, ఆశ్రయించడము అనేది భగవంతుడి మీద నమ్మకం లేనట్టే అయిపోతుంది కదా. అందుకని సర్వస్వ శరణాగతి అనేది ఇక్కడ ముఖ్యం అన్నమాట. అప్పుడే భగవానుడు అనుగ్రహిస్తాడు. శరీరంతో సమస్త కర్మలు చేస్తున్నప్పటికీ మనసుతో ఆ కర్మలన్నింటినీ భగవంతుడికే అర్పించి ఆ పరమాత్మ యందే మనసును సంలగ్నమునర్చాలి. చేతస అని చెప్పడం వల్ల కర్మఫల సన్యాసమే ఇక్కడ చెప్పబడుతోంది, కానీ కర్మ సన్యాసం ఏమాత్రం కాదు. శరీరం నిశ్చలంగా ఉండి ఏ కర్మ చేయకుండా ఉన్నప్పటికీ మనసు ప్రపంచంలో తిరుగుతూ ఉన్నట్లయితే దానివల్ల ఏమాత్రం ప్రయోజనం లేదు. అలా కాక శరీరంతో అనేక కర్మలు చేస్తున్నప్పటికీ మనసుతో ఆ కర్మఫలాలను ఈశ్వరార్పణం కావించినట్లయితే అది మోక్షహేతువే అవుతుంది. కనుక ఇక్కడ చేతస అని చెప్పడం జరిగింది. చేతస అంటే చిత్తంతో అని. ప్రీతితో భక్తిపూర్వకంగా తనను భజించిన వారికి బుద్ధి యోగం ఇస్తానని ఇంతకుముందు చెప్పడం జరిగింది భగవానుడు. అంటే చిత్తైకాగ్రత, తత్వ విచారణ శక్తి అతనికి భగవత్కృప చేత కలుగుతాయన్నమాట. దానిని బాగా ఆశ్రయించి నిరంతరము చిత్తాన్ని ఆ పరమాత్మయందే నెలకొల్పమని ఇక్కడ చెప్తున్నాడు. సతతం అని చెప్పడం వల్ల ఏ కాలం మందు దైవ విస్మృతి కలగనీయకుండా నిరంతరం చిత్తము దైవం పట్ల ఉండేలాగా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మాయ జీవుని పడగొట్టడానికి కాచుకొని కూర్చుంటుందన్నమాట. అతడు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఆ మాయ అతన్ని ఆవరించి తమస్సులో విషయ సుఖాల్లో పడవేయడానికి సిద్ధంగా ఉంటుంది, అజ్ఞానంలో పడేయడానికి. కనుక సాధకులు సతతం అని ఈ పదాన్ని జ్ఞప్తి ఉంచుకోవాలన్నమాట. దైవ విస్మృతి ఏమాత్రం కలగకుండా చూసుకోవాలి. మత్పరహ అన్నారు ఈ శ్లోకంలో. అంటే ప్రపంచంలో సమస్త దృశ్య పదార్థాలు నశ్వరం, అంటే అశాశ్వతం. కనుక విజ్ఞుడైన వాడు శాశ్వతుడైనటువంటి ఒక్క పరమాత్మనే పరమగమ్యంగా, పరమ ప్రాప్యంగా ఎంచుకోవాలి. కృష్ణార్పణం. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః
మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం. జై శ్రీకృష్ణ.